హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 10 ఎకరాల వరకు పట్టాలు కలిగి లేదంటే 4 ఎకరాలు 5 ఎకరాలు 6 ఎకరాలన్న పట్టాలు కలిగి రైతు భరోసా రాని వారికి ఒక గుడ్ న్యూస్ అప్డేట్. చాలా నెలల నుండి రైతు భరోసా కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటి అంటే రైతు భరోసాకి సంబంధించిన 4,000 కోట్ల రూపాయల నిధులు అనేవి రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నట్లుగా ఒక ప్రకటనకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ వీడియోలో మీకు చాలా క్లుప్తంగా వివరంగా స్పష్టంగా తెలియజేస్తాను. వీడియోకి వెళ్ళిపోయే ముందు చాలామంది నన్ను అడుగుతున్నారనమాట, అన్న మాకు 5 ఎకరాలు ఉంది, ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. అన్న అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకు భరోసా ఇచ్చారు, మాకు 10 ఎకరాల పట్టా ఉంది, 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి వస్తుందా రాదా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. వీటికి సంబంధించిన అన్ని అంశాలకి సంబంధించి లోతైన సమాచారం అనేది మీకు ఈ వీడియోలో అందుతుంది. కాబట్టి వీడియోని చివరకు చూడండి, తప్పనిసరిగా వీడియోని అనేది లైక్ చేయండి. సో ఓకేనా, లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక అప్డేట్లోకి వస్తే, మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖకు కొన్ని ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ ఆదేశాలలో అంశాలు ఏంటివంటే, తెలంగాణ రాష్ట్రంలో 2025 జనవరి 26వ తారీఖు నాడు రైతు భరోసా 6,000 రూపాయల పథకాన్ని ప్రారంభించారు. వాస్తవానికి ఇదేంటిది, 7,500 రూపాయల రైతు భరోసా. సబ్ కమిటీ నివేదిక మేరకు ఈ 6,000 రూపాయల రైతు భరోసాను ప్రారంభిస్తున్నామని ప్రభుత్వం చెప్తూ ప్రారంభించింది. అయితే ఇప్పటి వరకు ఎన్ని విడతలు ఇచ్చింది? జనవరి నెలలో పైలట్ ప్రాజెక్ట్ కింద 577 గ్రామాలలో 568 కోట్ల రూపాయలు జమ చేసింది. ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో 3 విడతల కింద 1 ఎకరం వాళ్ళకి, 2 ఎకరాల వాళ్ళకి, 3 ఎకరాల వాళ్ళకి ఇచ్చింది. మళ్ళీ మార్చి నెలలో 4 ఎకరాల లోపుకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చింది. ఎంత ఇచ్చింది? 9,600 కోట్ల రూపాయలకి సుమారుగా 5,057 కోట్ల రూపాయలను డిస్ట్రిబ్యూట్ చేసింది. ఎంతమందికి? 57 లక్షల మందికి. ఉన్నవారు ఎంత? 70 లక్షల మంది. సో ఈ 70 లక్షల మందిలో ఇంకా 13 లక్షల మందికి సుమారుగా 4,000 కోట్ల రూపాయల వరకు డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఈ 4,000 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, మీరు ఇక్కడ పరిశీలించుకోవచ్చు. రేవంత్ సర్కార్ రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా పేరుతో ఖరీఫ్ రబీ సీజన్లకు కలిపి ఎకరాకు 12,000 అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే రబీ సీజన్కు గాను ఇప్పటి వరకు 3.5 ఎకరాల భూమికి ఉన్న రైతులకు మాత్రమే సాయం అందింది. దీంతో 4 ఎకరాలు ఆపై భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో మిగిలిన రైతుల ఖాతాలలో రైతు భరోసా జమ కానుంది అని చెప్పేసి చూసుకోవచ్చు. రైతు భరోసా నిధుల కోసం ఆర్థిక శాఖ నిధులను సర్దుబాటు చేసే పనిలో నిమగ్నమైంది. ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ చూసుకుంటే, 4 నుండి 10 ఎకరాల ల్యాండ్ కలిగిన వాళ్ళకి 4 నుండి 10 ఎకరాల ల్యాండ్ కలిగిన వారికి లాస్ట్ వీక్ ఆఫ్ మేలో రేవంత్ రెడ్డి గారు అధికారులకి మొత్తానికి రైతు భరోసా నిధులు విడుదల చేసే విధంగా ఫండ్స్ని ప్రిపేర్ చేయండి అని చెప్పేసి, నెససరీ ఫండ్స్ అని చెప్పేసి చూసుకోవచ్చు. అరేంజ్ నెససరీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ టు అరేంజ్ నెససరీ ఫండ్స్ అని చెప్పేసి, అంటే ఏవైతే నిధులు మిగిలిపోయిన సంబంధించిన రైతులకు కావాల్సి ఉంటాయో వాటిని తక్షణమే సర్దుబాటు చేయండి, ఈ మే నెల చివరికల్లా వారి ఖాతాల్లోకి జమ చేయాలి అని ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దానిపైనే మళ్ళీ ఈ నెక్స్ట్ వీక్ అంటే ఈ మనకు సంబంధించి 3వ వారంలో లేదంటే 4వ వారంలో రేవంత్ రెడ్డి గారు సర్వే చేయనున్నట్లుగా కూడా హిందుస్థాన్ అనే న్యూస్ పేపర్లో మనకి స్టేట్మెంట్ అనేది రావడం జరిగింది. సో ఇది గుడ్ న్యూస్ అప్డేట్. ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ప్రభుత్వం రైతు భరోసా నిధులు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తుందనేది మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. సో కాబట్టి 10 ఎకరాలకు ఉన్న వాళ్ళకి వస్తాయి, సాగు చేసే ప్రతి రైతుకి కూడా రైతు భరోసా అనేది రాబోతుంది. ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో అందిస్తాను. ధన్యవాదాలు.